హలో నమస్తే. నా పేరు కిషోర్ బింగి. మీరు చూస్తున్నారు కిషోర్ బింగి వ్లాగ్స్. లైఫ్‌లో ఫస్ట్ టైమ్ అండి కెమెరా ముందుకొస్తున్నాను. ఇది భయంగా ఉంది. క్షమించాలి. ఎనకాల యాదగిరిగుట్ట ఉంది. తమ్లైన్‌లో మాత్రం మల్లూరు లక్ష్మీనరసింహస్వామి టెంపుల్ ఉందని కంగారు పడకండి. మనం మల్లూరుకే ఎళ్తున్నాము. యాదగిరిగుట్ట వ్లాగ్ తీయకుండా మల్లూరు వ్లాగ్ ఎందుకు తీశారని మీకు డౌట్ రావచ్చు. సో, దానికి కూడా క్లారిటీ ఇస్తానండి. నవనారసింహ క్షేత్రాలలో మొట్టమొదటి క్షేత్రం మల్లూరు శ్రీ హిమాచల లక్ష్మీనరసింహస్వామి క్షేత్రం అండి. సో, స్వయంభూ క్షేత్రం గాబట్టి, అది మొట్టమొదటిది గాబట్టి, నేను వ్లాగ్‌ని ఎంచుకున్నానండి. తెలంగాణలో ఎన్నో పుణ్యక్షేత్రాలు, ఇంకెన్నో దర్శనీయ స్థలాలు, వాటన్నింటికి ఎంతో చారిత్రక విశిష్టత, వేల ఏండ్ల చరిత్ర. అలాంటి వాటిల్లో ఒకటి మల్లూరు హిమాచల లక్ష్మీనరసింహస్వామి క్షేత్రం. నవనారసింహ క్షేత్రాలలో మొట్టమొదటి క్షేత్రంగా దైవం మనిషి రూపంలో కొలువుదీరే క్షేత్రంగా, సంతాన భాగ్యాన్ని కలిగించే క్షేత్రంగా, అరుదైన వనమూలికలు దొరికే ప్రదేశంగా, బహుముఖ ప్రాముఖ్యం కలిగిన క్షేత్రంగా పేరు పొందింది మన హిమాచల లక్ష్మీనరసింహస్వామి క్షేత్రం. ఒకప్పటి వరంగల్ జిల్లా, ప్రస్తుత ములుగు జిల్లా అయినటువంటి ఏటూరి నాగారం నుండి భద్రాచలం వెళ్లే జాతీయ రహదారికి అతి దగ్గరలో మంగపేట మండలం మల్లూరు గ్రామానికి 4 కిలోమీటర్ల దూరంలో ఉంది ఈ హిమాచల లక్ష్మీనరసింహస్వామి క్షేత్రం. మల్లూరు వాగు దాటగానే రైట్ సైడ్లో మనకి కమాన్ కనిపిస్తుంది. దీనిలోంచి 4 కిలోమీటర్లు వెళ్తే టెంపుల్ వస్తుంది. ఈ క్షేత్రాన్ని సుమారు 4వ శతాబ్ద కాలంలో ఈ ప్రదేశాన్ని శాతవాహన శాఖ దిలీపకర్ణి అనే పేరు గల మహారాజు పరిపాలించేవాడు. ఈ మహారాజుకి స్వామివారు కలలో కనబడి, నేను పలానా ప్రదేశంలో కొండపైన అంతర్భాగంలో ఉన్నాను, నన్ను వెలికి తీయండి, నన్ను బహిర్గతం చేయండి అని కొన్ని గుర్తులు చెప్పడంతో స్వామివారు చెప్పినటువంటి ఆ గుర్తుల ఆధారంగా ఆ మహారాజు తన దగ్గరున్నటువంటి 76,000 మంది సైన్యంతో వచ్చి ఈ కొండనంతా తొలుస్తూ స్వామివారిని వెలికి తీసే సందర్భంలో అనుకోకుండా ఒక గుణపం ఆయనకి నాభిలో పొడుచుకోవడంతో బాధ కలిగి బిగ్గరగా అరిచేసరికి అది ఎంత శబ్దం వచ్చిందంటే, భీకర శబ్దానికి కొండ సగానికి విరిగిపోయి స్వామివారి ఆవిర్భావం జరిగింది. ఈ అవతారంలో ఆయన ప్రత్యేకత నరుడిగా, సింహంగా కలిసి ఉంటాడు. అందుకే నారసింహుడు అని అంటారు. ఇదే మెయిన్ ఎంట్రన్స్. ఈ ఎంట్రన్స్ నుంచి రైట్ సైడ్ వెళ్తే చింతామణి జలపాతం వస్తుంది. లోపలికి వెళ్తున్న కొద్దీ అడవిలోకి వెళ్తున్న ఫీల్ కలుగుతుంది. పచ్చని చెట్ల మధ్య నుండి వెళ్తుంటే స్వచ్ఛమైన గాలి పీలుస్తున్నాం అని మనసుకు అనిపిస్తుంది. ఇక్కడికి వచ్చిన భక్తులు ఈ జలధారికి వెళ్తున్న దారిలో ఇలా రాళ్లపైన రాళ్ళు పేర్చినవి కనిపిస్తాయి. సొంత ఇల్లు కట్టుకోవాలని కోరుకున్న వాళ్ళు ఇట్లా రాళ్లపై రాళ్ళు పేరిస్తే ఖచ్చితంగా సొంత ఇల్లు కట్టుకుంటామని నమ్ముతారు. ఇదే చింతామణి జలపాతం. కొండల మధ్య నుండి వస్తున్న ఈ నీళ్లు చాలా టేస్టీగా ఉన్నాయి. ఇక్కడికి వస్తే మాత్రం మైండ్ పీస్ఫుల్గా ఉంటుంది, అది ఖచ్చితంగా చెప్పగలను. కొండలు, చెట్ల మధ్య నుండి వస్తున్న ఈ జలపాతాన్ని చూస్తుంటే 2 కళ్ళు చాలవు, అంత బాగుంటుంది. రాణి రుద్రమాదేవి ఇక్కడికి వచ్చిన సమయంలో చింతామణి అని నామకరణం చేశారండి. స్వామివారి పాదాలు మనకు కనబడకపోయినా కూడా ఆయన పాదాల కింద నుంచి నీళ్ళు వస్తుంటాయి. అయితే ఇదంతా అడవి ప్రాంతం అవ్వడం, ఆయుర్వేదానికి సంబంధించినటువంటి మొక్కలు, మూలికలు కొన్ని వేలల్లో ఉండటం వల్ల అవి ఇక్కడి నుండి మొదలై భూమి పొరల్లో నుండి తిరుగుతూ పారుతూ ఆకులు, వేర్లు, చెట్లు, మూలికలు అన్నింటినీ కలుపుకుంటూ రావడం వల్ల ఈ నీళ్ళకి ఔషధ గుణాలు పుష్కలంగా ఏర్పడ్డాయి.
ఈయనే జలాంజనేయ స్వామి. స్వామివారిని ఎక్కడ నొక్కి చూసినా మెత్తగా మానవ శరీరం లాగే కనిపిస్తుంది. స్వామివారి ఛాతి మీద రోమాలు, స్వామివారి బొడ్డు భాగంలోనూ ఒక చిన్న రంధ్రం ఉంటుంది. దాని నుంచి ఒక ద్రవం విడుదలవుతూ ఉంటుంది. దీనిని అదుపు చేయడానికి స్వామివారి ఆ రంధ్రం భాగంలో మంచి గంధనాన్ని ఉంచుతారు. పూర్వకాలంలో ఈ మూర్తిని వెలికి తీసే క్రమంలో స్వామివారి మూర్తి మీద రంధ్రం పడిందట. ఆనాటి నుంచి ఈ రంధ్రం నుంచి ద్రవం కారుతూనే ఉంది. ఇక్కడి స్థల పురాణాలు చెబుతుంటాయి. మెయిన్ ఎంట్రన్స్ లో ఆంజనేయ స్వామి మరియు గరుత్మంతుడు కనిపిస్తారు. లోపలికి వెళ్ళగానే రైట్ సైడ్ లో కోనేరు ఉంటుంది. కోనేరు లోపలికి అయితే వెళ్ళనిస్తలేరు, క్లోజ్ చేశారు. ఇదే 60 అడుగుల అతిపెద్ద ధ్వజస్తంభం. ద్వారపాలకుడిగా పంచముఖ ఆంజనేయ స్వామి దర్శనమిస్తాడు. కాకతీయ రాజుల ఏలుబడిలోనే ఈ హేమాచల క్షేత్ర ప్రాంతం ఉండేది. ఈ హేమాచల క్షేత్రంపై గోన గన్నారెడ్డి నేతృత్వంలోనే సైనిక స్థావరం నిర్వహించినట్లు ఆనవాళ్లు ఉన్నాయి. గుట్ట శిఖరంపై కాకతీయ రాజులు కోనేరు, అర్ధమండపం, గుర్రపుశాలలు, రాక్షస గుహలు నిర్మించి శత్రు రాజ్యాలతో యుద్ధం చేయడానికి ఇక్కడ వ్యూహ రచన చేసేవారని చెప్తుంటారు. పైకి వెళ్ళగానే విష్ణుమూర్తి అవతారాలు అన్ని ఒక్కో స్తంభం పైన ఒక్కో అవతారం కనిపిస్తూ ఉంటుంది. శనివారం, ఆదివారం ఉదయం 10 గంటల నుండి 12:30 లోపు స్వామివారికి అభిషేకం జరుగుతుంది. ఆ అభిషేకం జరిగే సమయంలో మాత్రమే స్వామిని ముట్టుకోవడం చూపిస్తారు. మిగతా సమయంలో ఎప్పుడూ చూపించరండి. ఎప్పుడైనా సరే ఎవరైనా సరే లోనికి వచ్చి స్వామిని ఎవరైనా కూడా ముట్టుకోనివ్వరండి. ఇక్కడ ఏ అచ్యుత స్వామి అయితే అభిషేకం చేస్తారో ఆయన మాత్రమే స్వామిని ముట్టుకొని చూపిస్తారు. మిగతా వాళ్ళని లోపలికి కూడా రానివ్వరండి. ముట్టుకోవడం అనేది అస్సలు ఉండదు ఇక్కడ. స్వామివారి రైట్ సైడ్ లో అల్వారులు స్వామివారు ఉంటారు. స్వామివారికి 2 భార్యలు, ఒకరు చెంచులక్ష్మి అమ్మవారు, మరొకరు ఆదిలక్ష్మి అమ్మవారు. ఇక్కడికి చాలా మంది భక్తులు నాభిచంద్ర ప్రసాదం గురించి వస్తుంటారండి. అది ఇక్కడ ప్రత్యేకం. ఈ నాభిచంద్ర ప్రసాదాన్ని ప్రత్యేకంగా సంతానం కోసం, ఆరోగ్యం కోసం, వివాహం కోసం ఇబ్బంది పడే వారికి మాత్రమే ఇవ్వడం జరుగుతుంది. అయితే దానికి గాను పూజా విధానం ఉంటుంది. ఎవరైతే ముఖ్యంగా ప్రసాదం కోసం వచ్చి ఉంటారో వాళ్ళని కూర్చోబెట్టి గోత్రనామాలతో సంకల్పం చేసి వారికి స్వామివారికి తాళగ్రామ తీర్థంతో శుద్ధి చేసిన తర్వాత స్వామివారి మూలమంత్రం చెప్తూ మంత్రోపదేశంలో ఆ ప్రసాదాన్ని ఇక్కడ తీర్థ రూపంలో ఇవ్వడం జరుగుతుంది. దర్శనం చేసుకొని కిందికి రాగానే మనకు నవగ్రహాలు దర్శనమిస్తాయి. ఇదే కళ్యాణ మండపం. బ్రహ్మోత్సవాలు జరిగేటప్పుడు ఇక్కడే కళ్యాణం జరుగుతుంది. కళ్యాణ మండపం పక్కనే సత్యనారాయణ స్వామి, అనంతలక్ష్మి దేవి అమ్మవార్లు కనిపిస్తారు.
ఈవిడే గట్టు దైతమ్మ తల్లి, స్వామివారి అక్క ఈ అమ్మవారు.